పాదాలలో మంట, తిమ్మిరిపై డాక్టర్ ఎరిక్ బర్గ్ విశ్లేషణలోని కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు చూద్దాం. పాదాల్లో మంట అనగానే మనమందరం అది నరాల బలహీనత అనుకుంటాం కదా. కాని డాక్టర్ బర్గ్ ఏమంటున్నారంటే అసలు సమస్య నరాల్లో కాదట, వాటికి రక్తాన్ని సరఫరా చేసే చిన్న రక్తనాళాల్లో ఉందట. దీనికి కారణం ఏళ్ల తరబడి మన రక్తంలో పేరుకుపోయిన అధిక చక్కెర. మొదటిది అసలు సమస్య ఏంటంటే నరాలకు ఆక్సిజన్, పోషకాలు అందాలి కదా. కాని మన రక్తంలో చక్కెర లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి. అందుకే నరాలకు సరిగ్గా రక్తమందదు. మన పాదాల్లోని నరాలు చాలా పొడవుగా ఉంటాయి. అందుకే ఈ ఎఫెక్ట్ ముందుగా అక్కడే కనిపిస్తుంది. రెండవది కణాల స్థాయిలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల రక్తంలో చక్కెర ఉన్నా కూడా అది కణాల్లోకి వెళ్లదు. దాంతో నరాలు శక్తి కోసం లాక్టిక్ యాసిడ్ లాంటి వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవే నరాలను ఇబ్బంది పెట్టి మంటను కలిగిస్తాయి. దీని సరిచెయ్యాల్సిన విటమిన్ B1ని కూడా ఈ అధిక చక్కెర మన శరీరం నుంచి బయటకు పంపేస్తుంది. ఇక చివరిగా పరిష్కారం. డాక్టర్ బర్గ్ బెన్ఫోటియామైన్ అనే స్పెషల్ విటమిన్ B1ని తీసుకోమంటున్నారు. ఇది కొవ్వులో కరుగుతుంది కాబట్టి నరం లోపలికి నేరుగా వెళ్లగలదు. దీంతోపాటు కార్బోహైడ్రేట్లను బాగా తగ్గించడం, ఇంకా ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే పాదాల మంట అనేది నరాల సమస్య కాదు, అధిక చక్కెర వల్ల కలిగే రక్తప్రసరణ లోపం. దీన్ని సరైన పోషకాలు, ఆహార మార్పులతో సరిచేసుకోవచ్చు.